అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డి కామేశ్వరి గారు రచించిన అభిమాన భంగం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తలుపు తీయగానే తానెప్పుడో స్మృతి పదం నుంచి చెరిపేసుకున్న శేఖర్ను ఇలా 12 ఏళ్ల తర్వాత చూస్తానని, అది భర్త స్నేహితుడిగా, ఇంటికి భోజనానికొచ్చిన అతిథిగా చూడాల్సి వస్తుందని ఎదురు చూడని జయంతికి ఒక్కసారిగా షాక్ తగిలినట్లుగా అనిపించింది. కాని అది ఒక్క అరక్షణం మాత్రమే. అతని ముఖంలో కనిపించిన బెదురు, భయం, తత్తరపాటు అతను షాక్ అయ్యాడని చెప్పాయి. తననిక్కడ స్నేహితుని భార్యగా చూసిన అతని స్థితి అర్థమైంది జయంతికి. అతని ముఖం మాడిపోయింది. గాబరా పడిపోయాడు. ఇద్దరినీ ఒకరికొకరికి పరిచయం చెయ్యాలనుకున్న జయంతి పతిదేవుడు కృష్ణమూర్తి ఇద్దరినీ వింతగా చూశాడు. మరుక్షణం అతని ముఖం మాడింది. తామిద్దరి ముఖాలు మాడాయంటే అర్థం ఉంది. ఈయనగాని ముఖం ఎందుకు మాడింది చెప్పమా? ఆప్తమిత్రుడు తాను చేసిన ఘనకార్యం మిత్రునికి చెప్పుకున్నాడేమో. తాను అతని భార్యనని తెలియక ఆఫీస్ నుంచి ఇంటికి కారులో వస్తూ స్నేహితునికి చాలా గొప్పగా చేసిన వెధవ పని చెప్పాడేమో. చెప్పుకొని ఇద్దరూ ఓ ఆడకూతుర్ని ఏడిపించి శాస్తి చేశామని గర్వంగా నవ్వుకొని ఉంటారు. తీరా ఇంటికొచ్చాక ఆ ఆడకూతురు ఎవరో కాదు అన్నది ఇద్దరికీ అర్థమయ్యి షాక్ అయినట్లున్నారు. మధ్యాహ్నం 11 గంటల వేళ ప్రాణస్నేహితుడు చంద్రం ఊరికి వచ్చి కలిశాడు. లంచ్కి తీసుకొస్తున్నాను, వంట బాగా చెయ్యి, వాడు భోజన ప్రియుడు అంటూ మిత్రుని ఇష్టాయిష్టాలు ఏకరవు పెడితే జయంతికి చిర్రెత్తింది. వంట పూర్తి చేశాక మళ్లీ వండటం. ఆఫీసులో ఎవరో కొలీగ్ యాక్సిడెంట్లో పోతే వచ్చిన సెలవు ఇలా వండి పెట్టడానికా అన్నట్టు చిరాకొచ్చింది. కాని భర్తగారి స్నేహితుడాయే, కాదనడం ఎలా? ఆ చంద్రంగాడే ఈ చంద్రశేఖరుడని ఊహించలేకపోవటం తన తప్ప. అందరికన్నా ముందు తేరుకున్న జయంతి దారి తొలగి అతిథిని ఆహ్వానిస్తున్నట్లుగా రాని నవ్వు నవ్వింది. కాని అతిథి దేవుడు బెదురు గొడ్డులా లోపలికొచ్చే సాహసం చెయ్యలేనట్లుగా చెమటలు కాచుకుంటూ, సారీరా, ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉంది, మర్చిపోయాను, సారీ ఫర్ ద ట్రబుల్, సమ్ అదర్ టైం అంటూ మొహం చాటేసినట్లు తలదించుకుని పరిగెత్తినట్లే వెళ్లి టాక్సీ ఎక్కేశాడు. పతిదేవుడు ఏదో అనే లోపలే, అనే అవకాశం ఇవ్వకముందే టాక్సీ కదిలిపోయింది. పిరికి పంద. అలా పారిపోవటం ద్వారా అతను చేసిన వెధవ పనికి మిత్రునికి మరింతగా తెలుస్తుంది అన్న ఇంగిత జ్ఞానం కూడా లేనట్టుంది. వెళ్లిన టాక్సీ నుంచి దృష్టి మరల్చి భార్య వైపు చూశాడు కృష్ణమూర్తి. జయంతి నిర్లక్ష్యంగా ఓ నవ్వు నవ్వి, ఏమైంది మీ స్నేహితునికి, ఎందుకలా పరిగెత్తాడు? కించిత్తు హేళన మేళవించి అంది జయంతి. పతిదేవుడు అనుమానంగా భార్య వంక చూశాడు. వీడు నీకు తెలుసా? అదోలా చూస్తూ అడిగాడు. ఆ, తెలుసు. వెనుతిరిగి లోపలికి నడుస్తూ నిర్లక్ష్యంగా అంది జయంతి. ఎలా తెలుసు? మరో అనుమానపు చూపు. కాలేజీలో నా సీనియర్. టేబుల్ మీద ప్లేట్లు, గ్లాసులు సర్దుతూ అంది. చంద్రం నీకు బాగా తెలుసా? బాగా అంటే అర్థం? కాలేజీలోకి నేను బీఎస్సీ మొదటి సంవత్సరంలో చేరినప్పుడు అతను ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అంతేనా? క్రాస్ ఎగ్జామిన్ మొదలైంది. జయంతి కృష్ణమూర్తి వంక సూటిగా చూసి, అంతేనా అంటే ఇంకా ఏముంది అనా అంది. అదే అడుగుతున్నాను. కాలేజీలో క్లాస్మేట్ అయితే పాత స్నేహితులను చూసి ఆనందిస్తాము, ఇన్నాళ్ళకి కలుసుకున్నామని సంతోషపడతాం. కాని చంద్రం ఎందుకలా గాబరా పడిపోయాడు? కుర్చీ జరిపి కూర్చున్నాడు భార్యను పట్టి పట్టి చూస్తూ. జయంతి కోపంగా చేతిలో గరిట టేబుల్ మీద పడేసి, ఈ ప్రశ్న అడగవలసింది అతన్ని, పారిపోయింది అతను కాబట్టి ఈ క్రాస్ ఎగ్జామిన్ అతన్ని చేయండి అంది తీవ్రంగా చూసి. కృష్ణమూర్తి ముఖం మార్చుకొని, వాడు నిన్ను చూసి గాబరా పడిపోయాడంటే దాని అర్థం మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుంటుంది, అతనికి నీకు మధ్య. కృష్ణమూర్తి జయంతిని నిలదీస్తున్నట్టుగా అడిగాడు. అతనికి నాకు మధ్య ఏం జరుగుంటుందని మీ ఉద్దేశం? జయంతి చాలా నిబ్బరంగా అన్నం కలుపుకుంటూ అంది. నాకేం తెలుసు, నీకే తెలియాలి, అందుకే అడుగుతున్నాను హేళనగా అన్నాడు. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో అతను మీకు చెప్పే ఉంటాడు. అఫ్కోర్స్ ఆ నేను ఈ నేను ఒకరే అని తెలియక ఆప్తమిత్రునికి చెప్పే ఉంటాడు.
మళ్ళీ అడగటంలో మీ ఉద్దేశం ఏమిటి? జయంతి తీక్షణంగా అంది. ఈసారి కృష్ణమూర్తికి కోపం వచ్చేసింది. ఆ నిర్లక్ష్యానికి, ఆ పొగరుగా జవాబిచ్చిన తీరుకి భర్తగారికి కోపం వచ్చింది. భార్య గాబరా పడలేదు, భయపడనూ లేదు, తప్పు చేసిన దానిలా తలదించుకోనూ లేదు, జరిగింది దాచాలని ప్రయత్నించలేదు. మొగుడు ఏమంటాడో అనుకుంటాడో అన్న బిడియం లేదు. తన కాపురం ఎలా తగలడుతుందన్న భయం అసలే లేకుండా అలా నిర్లక్ష్యంగా దులిపేసుకుని ఒంటిమీద ఏగవాలితే దులుపుకున్నంత తేలిగ్గా అనేయటం భరించలేకపోయాడు. మొగుణ్ణి కొట్టి మొగసాల ఎక్కి ఏడ్చినట్టుంది నీ వరస. జరిగిందానికి సిగ్గుపట్టం పోయి నా మీదే ఎగురుతున్నావు. ముఖం ఎర్రపరుచుకొని అరిచాడు. జరిగిందాల్లో నా బాధ్యత లేదు, నా తప్పు అసలే లేదు. నేనెందుకు సిగ్గుపడాలి? సిగ్గుపడాల్సింది మీ మిత్రుడు. నేను మొగుణ్ణి కొట్టలేదు, మొగసాల ఎక్కి నలుగురిని పిలిచి చెప్పనూ లేదు. అవును, చెప్పకుండా ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా దాచేసి తగుదునమ్మా అని నన్ను పెళ్ళాడేశావు. ఇప్పుడు వీడు గనక రాకపోయి ఉంటే, వాడి నా స్నేహితుడు కాకపోయి ఉంటే, వాడు నిన్ను చూడకపోయి ఉంటే మహా చక్కగా పతివ్రతలా నటించేసేదానివి లైఫ్ అంతా. నేను పతివ్రతనే. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక పరాయి పురుషుణ్ణి చూడలేదు, ప్రేమించలేదు, తాకలేదు. జయంతి వ్యంగ్యంగా అంది. అంటే పెళ్లికి ముందు ఏం జరిగినా పర్వాలేదనా నీ ఉద్దేశం? అవేమీ పెళ్లాడేవాడికి చెప్పనక్కర్లేదనా నీ ఉద్దేశం? నా పెళ్లికి ముందు ఎన్నో సంఘటనలు జరిగాయి. 23 ఏళ్లలో అవన్నీ వరుసగా టైం రాసుకొని చూపించాలని నాకు తెలీదు. 23 ఏళ్లలో ఎన్నో దెబ్బలు తగిలాయి, ఎన్నోసార్లు పడ్డాను. ఓసారి చెయ్యి విరిగింది, ఓసారి పడి పన్ను విరగొట్టుకున్నాను, ఓసారి టైఫాయిడ్ వచ్చి పరీక్షకి వెళ్ళక ఫెయిల్ అయ్యాను, ఓసారి మా అత్త కొడుకు మెట్టు దిగుతుంటే వెనక నుంచి కౌగిలించుకుంటే దవడ మీద ఒక్కటిచ్చాను, ఓసారి సినిమా హాల్లో వెధవ వెనక నుంచి నా నడుం మీద వేళ్లు ఆడించాడు, ఓసారి బస్సులో వస్తుంటే మరో వెధవ అంతకంటే చెత్త పని ఇంకొకటి చేశాడు, ఓసారి నా గొలుసు పారేసుకుని అమ్మ చేత దెబ్బలు తిన్నాను, ఓసారి స్కూటర్ మీద వెళ్తుంటే కింద పడ్డాను. ఆపు, తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు. ఈ పడడాలు, దెబ్బలు తగలటాలు, చెయ్యి విరగ్గట్టుకోవడాలు వీటన్నింటి గురించి ఎవరూ అడగలేదు. ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు, కోపంగా అన్నాడు. నా దృష్టిలో అదో ముఖ్యమైన విషయం కాదు, అందుకే చెప్పలేదు. అది 4 రోజుల్లో దెబ్బ నయం అయిపోయినట్లుగా మర్చిపోయే యాక్సిడెంట్ అనుకున్నాను. జయంతి మాటలకు విస్తుపోయి చూశాడు కృష్ణమూర్తి. అతనికి కోపంతో మాటలు తడబడిపోయాయి. ఒక భార్య భర్తతో ఇంత నిబ్బరంగా, నిర్లక్ష్యంగా మాట్లాడటం సహించలేకపోతున్నాడు. సిగ్గుపడి బెదిరిపోయి తప్పయిందని ప్రాధేయపడకుండా, జరిగింది అవమానం అనుకోకుండా, చెయ్యి విరిగిందన్న విషయం అంత మామూలుగా ఆ విషయం తీసుకుని మాట్లాడటం అతని ఎదురు చూడని విషయం. ఓ ఆడదాన్ని ఓ మగాడు బలాత్కారం చేశాడంటే శీలం పోవటం. ఇంత తేలిక విషయంగా మాట్లాడుతున్న జయంతిని, ఆమె నిబ్బరాన్ని చూసి నోట మాట రానట్లుగా ఉండిపోవటం అతని వంతైంది. అసలు నీకు ఓ మగాడు మానభంగం చేస్తే? అతని మాట పూర్తి కాలేదు. జయంతి భద్రకాళిలా అరిచింది. స్టాప్ ఇట్, డోంట్ యూజ్ దట్ వర్డ్. తర్జని చూపించి బెదిరిస్తూ కళ్ళెర్ర చేసింది. ఆ మానభంగం అన్న మాట వాడద్దు. మానం, దానికి భంగం, అంతా ట్రాష్. మీ ఫ్రెండు నీచుడు, నా మీద బలప్రయోగం చేశాడు, బలత్కారం చేశాడు. ఆ వెధవ, ఒళ్ళు బలిసిన ఆ వెధవ ముందు శారీరకంగా బలహీనురాలనయి వాడి ముందు ఓడిపోయాను. దీనికి మానభంగం అన్న పేరు వాడకండి. అది నా దృష్టిలో ఒక యాక్సిడెంట్. నా ఇష్టం లేకుండా, నా ప్రమేయం లేకుండా శారీరక బలంతో లొంగ తీసుకోవటం, ఇది ఒక యాక్సిడెంటే. అంతే తప్ప నేనేదో శీలం, పవిత్రత పోగొట్టుకున్నానని భావించలేదు. నేను కావాలి అనుకోనిది నా మీద బలవంతంగా రుద్దబడటంలో నా తప్పు లేదు కనుక ఇది నా జీవితంలో తిన్న దెబ్బలలో ఒకటి, అంతే. అంటే చెయ్యో కాలో విరగటం ఇది ఒకటేనా? ఇది నా దగ్గర దాచి నీవు మీ వాళ్ళు నన్ను మోసం చేయడం ఎంత దగ, ఎంత కుట్ర! ఉక్రోషంగా అన్నాడు. ఆగండి, ఇందులో మా వాళ్ళని అనాల్సిందేమీ లేదు. ఎందుకంటే వాళ్లకసలు ఈ విషయమే తెలీదు. కృష్ణమూర్తి ఆశ్చర్యపోయాడు. ఓహో, ఎంత జానవి నువ్వు! ఇంట్లో వాళ్లకు కూడా ఇది ఇంత గుట్టుగా దాచిపెట్టగలిగావంటే శభాష్,
నిన్ను మెచ్చుకోవాలి. నీ గుండె ధైర్యాన్ని అభినందించాను వ్యంగ్యంగా అన్నాడు. వాళ్లతో చెప్పకపోయినా కట్టుకున్నవాణ్ణి నా దగ్గర చెప్పనక్కర్లేదా? పెద్ద పవిత్రంగా చలామణి అయిపోవాలి అనుకున్నావా? నీవే నిజాయితీ పరురాలవైతే నాకు చెప్పేదానివి ముందుగానే. చెప్పానుగా, ఇది నా దృష్టిలో శారీరకంగా తగిలిన దెబ్బ మాత్రమే. అందుకని దీనికి నేను ప్రాముఖ్యం ఇవ్వలేదు. జరిగిందాన్ని చెప్పి వాళ్ళని మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేకే చెప్పలేదు. నేను కావాలని ఇంకెవరినో మానసికంగా ప్రేమించి వాడితో శారీరక సంబంధం ఏర్పరచుకొని అది దాచి మిమ్మల్ని పెళ్లాడుంటే అది తప్పు నా దృష్టిలో. అసలు పెళ్లి కాకముందు అనేకం జరుగుతుంటాయి. మీరు ఎందరో అమ్మాయిల వెంట పడుండొచ్చు, ఉత్తరాలు రాసుండొచ్చు, లంచ్లకి డిన్నర్లకి వాళ్ళని తీసుకెళ్లి ఉండొచ్చు. కాని అనేక కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయుండొచ్చు. అవన్నీ మీరు పెళ్లాడే ముందు అమ్మాయిలతో నిజాయితీగా చెప్తున్నారా? చాలా బుద్ధిమంతుల్లా పెళ్లిపేటలెక్కుతారు. పెళ్లికి ముందు మేము ఏ కాలేజీ అబ్బాయి ప్రేమలేఖనో అందుకుని ఉండొచ్చు. మేము బాయ్ ఫ్రెండ్స్తో హోటల్కెళ్ళి కాఫీ తాగి ఉండొచ్చు. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి మాట్లాడుకోవటం, తిరగటం, ఇంకా కొందరు కాస్త ముందుకెళ్ళి అబ్బాయిల లేకి మాటల్లోకి లోబడి ప్రేమిస్తున్నాం అనుకొని విరహగీతాలు పాడుకొని ఉండొచ్చు. ఇదంతా ప్రతి వాళ్ళ లైఫ్లో సర్వసామాన్యం. యవ్వనంలో ఇదంతా తప్పు, పరమ అపరాధమని ఎవరూ అనుకొని పెళ్లికి ముందు కన్ఫెస్ చెయ్యరు. ప్రేమించామని కడుపులు చేసిన వారు పెళ్లివేళకు వచ్చేసరికి ముఖం చాటేయడాలు, దొంగచాటగా కడుపులు దించుకున్న అమ్మాయిలు, రకరకాల కథలుంటాయి ప్రతి వారి వెనుక. ఆ యవ్వనంలో జరిగినవన్నీ అందరూ రబ్బరుతో చెరిపేసుకున్నంత తేలిగ్గా చెరుపుకొని కొత్త జీవితాలు ఆరంభించుకుంటారు. నేను అలాంటివేమీ చెయ్యలేదు. ఓ పొగరెక్కిన వెధవ తన డబ్బు హోదా ఎరచూపి ప్రేమ పేరుతో వెంట తిప్పించుకోవాలనుకుంటూ వెర్రివేషాలు వేస్తే లొంగకపోయేసరికి పౌరుషం, అవమానం వచ్చి నాకు బుద్ధి చెప్పడానికి తన బలం చూపి లొంగదీసుకున్నాడు. అది నాకు అవమానం అనుకున్నాను తప్ప, తప్పని, పవిత్రత, శీలం లాంటివి పోయాయని నేను ఎప్పుడూ బాధపడలేదు. అందుకే చెప్పనవసరం లేదు అనుకున్నాను. దెబ్బ తగిలిందన్నంత తేలిగ్గా దులిపేసుకుని ఊరుకున్నావన్నమాట. వ్యంగ్యంగా ఎత్తుపొడిచాడు. లేకపోతే ఏం చెయ్యాలిట? ఊరువాడ అరిచి చెప్పి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి కోర్టుకెక్కి రొస్టు పడాలా? కోర్టులకి చూపాల్సిన సాక్ష్యాలు నా దగ్గర లేవు. కోర్టులు ఏమాత్రం న్యాయం చేస్తున్నాయో చూస్తున్నాంగా. కోర్టుకెక్కే ధైర్యం నాకున్నా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేక. కోర్టుకెక్కనక్కర్లేదు, కాని అంత తేలిగ్గా ఏ ఫీలింగ్స్ లేకుండా దులిపేసుకున్నావంటే నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఏ ఫీలింగ్స్ కలగలేదని నేను చెప్పానా? నాకిష్టం లేకుండా శారీరక బలంతో నా శరీరాన్ని బలవంతంగా లొంగదీసుకున్నాడన్న కసి, ద్వేషం, అవమానం, సిగ్గుతో నా మనసు, శరీరం దహించుకుపోయాయి. ఏ చెత్తవెదవో వాడి అశుద్ధం నా ఒంటి నిండా పామినంత అసహ్యం, జుగుప్స, చేదరింపు కలిగింది. ఆ వెధవ వాడిన ఈ శరీరాన్ని ఎలా శుభ్రపరుచుకున్నానో తెలుసా? ఒక బాల్టిడు వేడి నీళ్లలో అరసీసాడు డెట్టాల్ వంపాను. పెరట్లోంచి దోసెడు వేపాకులు కోసుకొచ్చి నీళ్లలో వేశాను. అది చాలనట్లు గుప్పెడ పసుపు నీళ్లలో వేసి తలార స్నానం చేశాను. కొబ్బరి పీచుతో ఒళ్ళు మంటలెక్కిపోయేంత వరకు తోమాను. తరువాత మరో బాల్టీడు నీళ్లలో గుప్పెడు తమలపాకులు, దేవుడి దగ్గర గంగ చెంబులో సగం గంగ చెంబు వంపి దేహాన్ని డిసిన్ఫెక్ట్ చేసుకొని తర్వాత రెండో బాల్టీ నీళ్లు తలనిండా వంపుకున్నాను. అప్పటికీ శరీరాన్ని అంటిన మైల తొలగింది అనిపించింది. మానసికంగా పడిన అవమానం తొలగించుకోవడానికి తడిబట్టలతో వెళ్లి దేవుడి ముందు దీపం వెలిగించాను. దాంతో శారీరకంగా, మానసికంగా ప్రక్షాళన జరిగినట్టుగా తృప్తిపడ్డాను. స్థిరంగా అంది. కృష్ణమూర్తి భార్య వంక వింతగా చూశాడు. ఆశ్చర్యంగా విన్నాడు. ఏమనాలో తెలియక మాటలకి తడుముకున్నాడు. జరిగిందానికి కోపగించుకోవాలో, భార్యకి సానుభూతి చూపాలో అన్నది కూడా అతనికి అర్థం కాలేదు. ఇలా ఎందుకు చేశాడు చంద్రం అంటూ గొనిగాడు. చివ్వున తలెత్తి రోషంగా చూసింది జయంతి. ఎందుకంటే మీ మగవాళ్లకి ఓ ఆడది తనని లెక్క చేయకపోతే పౌరుషం వచ్చేస్తుంది, అవమానం అనిపిస్తుంది. తన డబ్బు, అందం, హోదాని నేను కేర్ చేయలేదన్న ఉక్రోషం. అసలు ఇదంతా ఎందుకు, ఎలా జరిగింది? మీ ఫ్రెండ్ చెప్పాడేమో, మళ్ళీ ఎందుకు అడుగుతారు? తీవ్రంగా అంది. నీ వెర్షన్ విందామని.
మా కామన్ ఫ్రెండ్ ఒకడు వీడు కాలేజీలో చేసింది చెప్పాడు. వీడు సరిగా చెప్పలేదు. కుతూహలంగా చూశాడు. ఏం జరిగింది? 14 ఏళ్ల క్రితం. కాలేజీలో చదువుకునే టీనేజ్ వయసు. తలకు బెళుకు వగరు పొగరు ఉండే వయసులో ఓ ఆడపిల్ల, అందులోనూ అందంగా ఉండే ఓ అమ్మాయి. ఎంతో హాయిగా ఆనందంగా తుళ్ళుతూ ఆడిపాడే వయసు అమ్మాయి. కలలు కనే వయసు. కలల్లో రాకుమారుడు, ఆజానుబాహుడు, అరవింద దలయతాక్షుడు, ఉన్నతుడు, సంస్కారవంతుడు, ప్రేమించేవాడు, అలరించేవాడు, మైమరిపించేవాడు, తానే లోకంగా భావించేవాడు వస్తాడని, వరమాల వేస్తాడని, మురిపాల సంసారం గురించి ప్రతి అమ్మాయి ఊహించి కలలు కనే వయసు అది. మగవాడంటే హుందాగా ఉండాలి. హుందాతనంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. తెలివిగా చదవాలి. ఆడపిల్లలంటే గౌరవించాలి. లేకిగా ఉండకూడదు. చీప్గా ప్రవర్తించరాదు. అలాంటి అబ్బాయిల్నే అమ్మాయిలు లైక్ చేస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారని కొన్ని స్థిరాభిప్రాయాలు ఏర్పరచుకునే వయసు అది. తమ ఊహలకి భిన్నంగా ఎప్పుడైనా ప్రవర్తిస్తే తిరస్కారం కలుగుతుంది. అదే జరిగింది చంద్రశేఖర్ని చూసిన క్షణంలో జయంతికి. జయంతి కాలేజీలో చేరిన మొదటి రోజే శేఖర్ కళ్ళు ఆమె మీద పడ్డాయి. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి. ట్రాన్స్ఫర్ అయి వచ్చి కాలేజీలో కొత్తగా బీఎస్సీలో చేరింది. మొదటి రోజే ఆమె అందం అతన్ని ఆకర్షించింది. రోజుకో డ్రెస్తో, మోటార్ సైకిల్ మీద అంతెత్తు బూట్లతో ఫ్రెండ్స్ని వెంటేసుకుని తిరిగే శేఖర్ చదువులో మాత్రం వెనుకే. ఏదో డిగ్రీ కావాలని చదవటం తప్ప తండ్రి బిజినెస్లు చూసుకుంటే చాలు, కష్టపడి డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించే పెద్ద చదువులు అక్కర్లేదన్న ధీమా. దాంతో అటెండెన్స్కి మాత్రమే కాలేజీ. చదువుకి కాదన్న గ్రూప్ అంతా కలిసి ఆడపిల్లల్ని ఆకర్షించడానికి పాట్లు పడటం. ఆకర్షణకి లొంగిన వాళ్లతో షికార్లు, సినిమాలు, హోటళ్లు తిరిగే గ్యాంగ్ అది. వీళ్ల గురించి నెల రోజులకే జయంతికి అర్థమైంది. అర్థం కానిదుంటే సీనియర్లు చెప్పారు. అలా శేఖర్ అంటే మొదట్లోనే తేలిక భావం ఏర్పడిపోయింది. అతను రోజురోజుకి ఆమె పట్ల ఆకర్షితుడైన కొద్దీ ఆమెకి తన పట్ల ఏహ్యత రోజురోజుకి పెరిగింది. అతన్ని చూడగానే ముఖం చిట్లించుకునేది. అతని వెకిలి వేషాలను తిరస్కారంగా చూసేది. అది అతని అహాన్ని రెచ్చగొట్టింది. తనలాంటి అందగాడు, డబ్బున్నవాడు ఆమె కోసం, ఆమె స్నేహం కోసం ఆరాటపడుతుంటే లెక్కలేనట్లుగా విదిల్చుకొని తన వైపు కన్నెత్తైనా చూడకపోవటం అతని అహం దెబ్బతింది. ఏమనుకుంటోంది? బోడి, దీనిపాటి నాకెవరూ దొరకరనుకుంటోంది కాబోలు. ఏదో పెద్ద అందగత్తెనని గర్వం. నేను తలుచుకుంటే దీని పొగరు నిమిషంలో అనుస్తాను. పలకరిస్తే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుందా? పుస్తకం అడిగితే విసురుగా లేదంటుందా? చూస్తున్నాను దీని వరస. మిత్రుల దగ్గర ఉక్రోషంగా వెళ్లగక్కేవాడు. మిత్రబృందం 4 సమిధులు వేసి మంట ఎగదోసేవారు. స్నేహితుల చెల్లెళ్ల ద్వారా రాయబారాలు నడిచాయి. పాపం ఆ శేఖర్ నీ వెంట పడిచస్తున్నాడే, పాపం, అంతలా వెనకబడుతుంటే మాట్లాడితే నీ సొమ్మేం పోతుంది? స్నేహితురాళ్ల వకాల్తా పుచ్చుకున్నట్లుగా మాటలు. ఛ, వాడిని చూస్తేనే నాకు తిక్క రేగుతుంది. చదువు సంధ్య లేకుండా రోజుకో డ్రెస్ వేసుకుని మోటార్ సైకిళ్ల మీద తిరగటం గొప్ప అనుకుంటాడు కాబోలు. అది చూసి ఆడపిల్లలు వలలో పడిపోతారు అనుకుంటున్నాడేమో. వాడి సంగతి నా దగ్గర చెప్పద్దు. అసహ్యమంతా మాటల్లో, ముఖంలో చూపించింది. ఆ కబురు శేఖర్ దగ్గరికి చేరింది. అవమానం జరిగిపోయినట్లుగా ఉడికిపోయాడు. మిత్రులు మరింత ఎగదోశారు. వాడి బాబుకి 2 ఫ్యాక్టరీలుంటే నాకే, 3 కార్లుంటే నాకే. అవన్నీ వాడి బాబుకున్నాయి, వీడికే ఉందిట. చదివి అవన్నీ వాడు సంపాదిస్తే అప్పుడొస్తుంది గౌరవం. తండ్రి డబ్బుతో షోకులు చేసుకు తిరగటం కాదు. చూస్తున్నా వాడి వ్యవహారం. సిగ్గు లేకుండా ఆడపిల్లల్ని ఏడిపించటం, కామెంట్స్ పాస్ చేయటం గొప్ప అలవాటనుకుంటున్నాడేమో. అది వాడి సంస్కారాన్ని తెలుపుతుంది అంటోందిరా అన్నారు స్నేహితులు. అలాంటి కబుర్లని విన్న శేఖర్ ముఖం అవమానంతో మాడిపోయేది. జయంతి తిరస్కారం అతనిలో కక్ష రేపింది. తనని గడ్డిపోచలా తీసి పారేయటం సహించలేకపోయాడు. తాను గడ్డిపోచ కాదన్నది ఆమెకి అర్థం అవ్వాలన్న పంతం పెరిగింది. ఆమె అహం అణచాలన్న ప్రతీకార వాంఛ రోజురోజుకి పెరిగింది. అదను కోసం వేచాడు. ఆమె ఇంటిల్లపాది మిత్రులతో యాదగిరిగుట్ట వెళ్లారు. జయంతి పరీక్షలని ఒంటరిగా ఉండిపోయి చదువుకుంటుంది. మిత్రులు కబురందించారు. 4 గంటల వేళ ఎవరూ చూడకుండా తలుపు తట్టాడు. ఎవరో అని తలుపు తీసిన జయంతికి మాట్లాడే అవకాశం గాని, అరిచే అవకాశం గాని
ప్రతిఘటించే అవకాశంగాని ఇవ్వకుండా వెంట తెచ్చుకున్న రుమాలు నోట్లో కుక్కి తెచ్చిన తాడుతో చేతులు కట్టి ఆమె మీద కక్ష తీర్చుకున్నాడు. ఆమె కళ్లల్లో నిస్సహాయత్వం అతని అహాన్ని అణిచింది. ఆమె కంట తిరిగిన నీరు ప్రతీకార జ్వాలని చల్లార్చింది. మగాడి అహంతో ఎప్పుడూ ఆడుకోకు. వెళ్లే ముందు వార్నింగ్ ఇచ్చాడు. నా మీద కంప్లైంట్ ఇస్తే పోయేది నీ పరువే. నేనే చేశాను అనడానికి నీ దగ్గర సాక్ష్యం లేదు. కోర్టుకి సాక్ష్యం కావాలి. పోలీసులని కొనగలిగే డబ్బు మాకుంది కనుక కంప్లైంట్ చేసి ఫూల్వి అవకు. ఇలాంటి ఉచిత సలహాలు పారేసి రుమాలు తాడు తీసుకుని బయటికి వెళ్లిపోయాడు. అప్పటి జయంతి స్థితి వర్ణించడానికి మాటలు లేవు. 1 గంట దిమ్మెరిపోయి ఆలోచనారహితంగా కూర్చుండిపోయింది. మరో గంట ఆవేశంలో రకరకాలుగా ఏం చెయ్యాలి అన్నది ఆలోచించింది. అన్ని కోణాల నుంచి. కోర్టుకి కళ్ళు లేవు, చెవులు తప్ప. పోలీసులకి చెప్పటమంటే తన వారి పరువు పేపర్లో వేయించుకున్నట్లే. వాడు పొగరుగా చెప్పిన మాటలు నిజమే. తనేం చెయ్యలేదని వాడికి తెలుసు. నిజం చెప్పి తల్లిదండ్రుల్ని బాధపెట్టి నలుగురిలో నవ్వులు పాలవ్వటం తప్ప ఉరిగేదేమీ లేదు. ఇదే ఏ బయటెక్కడో అయితే అందరికీ తెలిసేది. కొందరైనా తన మాట నమ్మేవారు. కొన్నైనా సాక్ష్యాలు చూపగలిగేది. కాని తన ఇంట్లో ఎంత తెలివిగా ప్లాన్ అమలు చేశాడు. తనే పిలిచిందని చెప్పినా చెప్పగలడు. ఇప్పుడు ఇది బయటకి చెప్పి తాను ఫూల్ అవటం తప్ప వాడన్నట్లుగా ఏమీ జరగదు. ఆవేశాన్ని వివేకం అణిచింది. అందరూ ఇంటికొచ్చేసరికి ఇల్లు, మనసు, శరీరం యథాప్రకారంగా మార్చింది. ఇప్పుడేమిటే తలస్నానం చేశావు? ఇంటికొచ్చిన తల్లి ఆశ్చర్యంగా అడిగింది. చదివి చదివి బుర్ర వేడెక్కింది. చెమట పట్టి చేదరగా ఉందని స్నానం చేశాన్లే. ఎప్పుడూ లేనిది దేవుడికి దీపం పెట్టావు? ఈ భక్తి ఎప్పట్నుంచి? తేలిగ్గా నవ్వి అంది. ఆ రోజుతో ఆ సంఘటన మర్చిపోవాలని ప్రయత్నించింది. కాని శేఖర్ మర్చిపోనివ్వలేదు. గిల్టీ కాన్షియస్ మనసుని తినేస్తుంది కాబోలు. ఏదో ఆవేశంలో చేసినా మర్నాడు జయంతిని చూడటానికి ముఖం చల్లలేదు. ఏం గొడవ చేస్తుందోనని భయపడ్డ అతను జయంతి ఏమీ జరగనట్టే ఉండిపోవటంతో ఆశ్చర్యపోయాడు. పైకి ఎంత నిర్లక్ష్యం నటించినా జయంతి ముఖంలో పూర్వపు చలాకీతనం, ఆ కళ్లల్లో ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లుగా ఉండటం చూసి అతనిలో ఆత్మవిమర్శ, తప్పు చేశానన్న భావం మొదలైంది. ఆగలేక జయంతిని క్షమించమని కోరుతూ, మనం పెళ్లి చేసుకుందాం, నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను అంటూ రాశాడు పశ్చాత్తాపం కనబరుస్తూ. నిన్ను పెళ్లాడే కంటే వీధిన పోయే ముష్టివాడిని పెళ్లాడతాను. నా జోలికి రాకు. మరో ఉత్తరం రాయకు. రాస్తే నా శవం చూస్తావు. చచ్చే ముందు నువ్వు చేసిన పని అందరికీ తెలిసేటట్లు చేసి మరీ చస్తాను. ఇది నిజం అంటూ రాసింది. దాంతో శేఖర్ బెదిరాడు. జయంతి జోలికి వెళ్లటం మానేశాడు. ముళ్లమీదగా ఉన్నట్టుగా 3 నెలలు గడిపి పరీక్షలు రాశాననిపించుకుని ఆ కాలేజీ నుంచి బయటపడ్డాడు. ఆ మనిషి ఇన్నేళ్ల తర్వాత ఇలా కనిపిస్తాడని ఊహించని జయంతి ఎంత నిబ్బరంగా ఉందామనుకున్నా ఈ విషయాన్ని తనంత తేలిగ్గా తనని కట్టుకున్నవాడు తీసుకోడన్నది ఆమెకి అర్థం అవసాగింది. 12 ఏళ్ల వైవాహిక జీవితం, 2 పిల్లల తల్లి అయినా తన భార్య గతం అనవసరమనుకునే సహృదయత ఓ మగాడికి, ఓ మొగుడికి ఉంటుందని ఆశించడం అత్యాశేమో అనిపించసాగింది జయంతికి. ఏమిటలా చూస్తున్నారు? నేనెందుకు ఎవరికీ చెప్పలేదో అర్థమైందా? కాని నాకు అర్థం కానిది ఏమిటంటే, అప్పుడు అంత పశ్చాత్తాపం ఒలకబోసి తరువాత నా జోలికి రావటం మానేసిన ఆ శేఖర్ పనిగట్టుకుని ఇన్నాళ్ల తర్వాత మీరెవరో తెలియకుండా ఎందుకు చెప్పాడు? మీరు ఎవరో తెలిసి చెబితే నా మీద కసి తీర్చుకోవడానికి, నా కాపురం పాడు చేయడానికి చెప్పాడని అనుకోవచ్చు. పాత సంగతులు ఎందుకు తవ్వాడు? సాలోచనగా చూస్తూ అంది. వాడు నాతో చెప్పలేదు, నేనే వాణ్ణి అడిగాను. కృష్ణమూర్తి అన్నాడు. మీరడిగారా? అసలు మీకెలా తెలిసే విషయం? ఈసారి ఆశ్చర్యపోవటం జయంతి వంతైంది. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ శ్రీధర్ అని ఉన్నాళ్లే. నేను శేఖర్ కంటే ఓ ఏడాది సీనియర్ని. నేను కాలేజీ నుంచి వెళ్లిపోయాక జరిగిన సంఘటన. ఆ మధ్య శ్రీధర్ శేఖర్ని నన్ను కలిపి చూస్తూ మా ఇద్దరి స్నేహం తెలిసి శేఖర్ చేసిన పని చెప్పాడు. ఆ విషయం శేఖర్ని అడిగాను. పాపం, వాడు నాకు తెలిసిందని చాలా సిగ్గుపడుతూ చేసిన తప్పు చెప్పాడు. ఏమిటోరా, ఆ అమ్మాయి నన్ను నిర్లక్ష్యం చేసి రెచ్చగొట్టిందన్న అహంతో ఉడుకు రక్తం వేడిలో ముందు వెనకలు ఆలోచించకుండా
ఆవేశంతో అమ్మాయి జీవితంతో ఆడుకున్నాను. ఆ వయసులో పొగరు వగరు ప్రతీకారం తీర్చుకునేంతవరకు దుగ్ధ చల్లారలేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఎంత సిగ్గుగా ఉంటుందో. తప్పు చేసిన పశ్చాత్తాపం నన్ను నిలవనీయలేదు. చేసిన తప్పుకు పరిహారం ఆ అమ్మాయిని పెళ్లాడదాం అనుకున్నాను. కాని ఆమె అభిమానవతి. చీకొట్టి తన జోలికొస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దాంతో ఆ ప్రయత్నం మానుకున్నాను. ఈ శ్రీధర్గాడు ఇన్నాళ్ల తర్వాత పనిగట్టుకొని నీకు చెప్పడం ఏమిటి అంటూ బాధపడ్డాడు, సిగ్గుపడ్డాడు. ఇది వరకటి శేఖర్ కాదులేవాడిప్పుడు అంటూ మిత్రుడి గురించి సానుభూతి చూపాడు. ఓహో, స్నేహితుడు వెధవ పని చేసినా నీకేమీ కోపం రాలేదు. కాని నా తప్పు లేకపోయినా నన్ను నిలేస్తున్నారు. అంతేలేండి, పరాయి మగాడి ఇంట ఉన్నందుకే అగ్ని పరీక్ష పెట్టిన శ్రీరామచంద్రుడి వారసులేగా మీరు. మగాడి తప్పు లెక్కలోకి రాదు, కాని ఆడదాని తప్పు భూతద్దంలో చూడటానికి ప్రయత్నిస్తారు వ్యంగ్యంగా అంది. కృష్ణమూర్తి తలదించుకొని అన్నం తెలుగుతూ కూర్చున్నాడు. ఏమిటి ముఖం అలా పెట్టారు? ఇంకా జరిగిందానికి నా తప్పు లేదనిపించడం లేదా? నీ తప్పు ఉన్నా లేకపోయినా, కావాలని చెయ్యకపోయినా జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. పోవాల్సింది పోయింది కదా. ఏమిటి పోయింది? చెప్పండి. ఆహా, చెప్పండి. శీలం పోయిందా? పవిత్రత పోయిందా? మానం మంట కలిసిపోయిందా? ఏం పోయిందో డొంక తిరుగుడు లేకుండా స్పష్టంగా చెప్పండి తీక్షణంగా అంది. కృష్ణమూర్తి జవాబివ్వలేదు. అయితే పోయిందానికి పాప పరిహారం ఏమిటిది? అగ్నిప్రవేశం చెయ్యాలా సీతమ్మవారిలా? చేస్తే కాలి బూడిదవుతా, కాని బ్రతికి బయటపడను. నిప్పుల్లో దుమికినా నా శీలం నిరూపించబడదు. పాపం, నాతో 12 ఏళ్లు కాపరం చేసినందుకు మీరు అపవిత్రమైపోయి ఉంటారు. పదండి, ఇద్దరం వెళ్లి గంగలో మునిగి పునీతులవుదాం. హేళనగా ఎత్తిపొడిచింది కృష్ణమూర్తి మౌనాన్ని సహించలేక. కృష్ణమూర్తి ఉక్రోషంగా లేచి లోపలికి వెళ్లిపోయాడు. కృష్ణమూర్తి మగ మనస్తత్వం అర్థమైంది జయంతికి. ఓ మగాడు, మొగుడి స్థానంలో ఉన్నవాడు ఈ విషయం తేలిగ్గా తీసుకోడు. కనీసం తేలిగ్గా తీసుకున్నట్టు కనబడ్డానికి ఇష్టం ఉండదు. పట్టించుకోకపోతే 4 రోజులు పోతే అతనే సర్దుకుంటాడు అనుకుంది జయంతి. జయంతి ఆలోచన తప్పన్నట్టు, అంత సులువుగా క్షమించను అన్నట్టుగా 1-2 నెలలైనా కృష్ణమూర్తిలో మార్పు రాలేదు. ఒకే గదిలో ఒకే పక్క మీద పడుకున్నా ఇద్దరి మధ్య యోజనాల దూరం పెరిగింది. జయంతి వండటం, పెట్టడం, పిల్లలు, ఇంటి పని, ఆఫీసు పని, పైకి అన్ని యథావిధిగా జరుగుతున్నాయి. లోపల ఇద్దరి మధ్య జరిగేది బయటకు తెలిసే అవకాశం లేదు. పిల్లలు చిన్నవాళ్లు. తల్లి తండ్రి మధ్య భేదాభిప్రాయాలు అర్థం చేసుకునే వయసు లేదు వారికి. మాట మంతి కరువై తప్పుకు తిరిగే కృష్ణమూర్తిని చూసి ఒళ్ళు మండి నిలేసింది ఓ రోజు జయంతి. ఏమిటి మీ ఉద్దేశం? మీ ఈ ప్రవర్తనకి అర్థమేమిటి? ఏం ప్రవర్తన? నేనేం చేశాను? ముభావంగా అన్నాడు. జయంతి హేళనగా నవ్వింది. అవును, ఏమీ చెయ్యలేదు. తిట్టలేదు, కొట్టలేదు. చాలా తెలివైనవారు కదా. సైలెంట్ టార్చర్ చేస్తున్నారు. ఈ రకంగా శిక్షించి తృప్తి పడుతున్నారు నేను చెయ్యని తప్పుకు కసిగా అంది. చూడు, నేనేమన్నా అన్నానా? మనిద్దరి మధ్య భార్యాభర్తల బంధం తప్ప మిగతా దానిలో మార్పేమీ లేదు కదా. పిల్లల కోసం మనం కలిసి ఉండక తప్పదు కదా. ఇంతకంటే సర్దుకోవటం నా వల్ల కాదు. ఓహో, పిల్లల కోసం కలిసి ఉన్నారన్నమాట. లేకపోతే నన్ను ఈ పాటకి ఇంట్లోంచి తన్ని తగిలేసేవారు కాబోలు. పర్వాలేదు, పిల్లల కోసం మీరంతగా త్యాగాలు చేయనక్కర్లేదు. నాకు ఉద్యోగం ఉంది. పిల్లల్ని నేను పోషించుకోగలను. ఈ చెడిపోయిన దానికి డైవర్స్ ఇచ్చి మీరు మహారాజులా 2వ పెళ్లి చేసుకోండి ఉక్రోషంగా అంది. చెడిపోయావని అనలేదు, కాని చూస్తూ చూస్తూ నీతో నా వల్ల కావటం లేదు. నాకేం పెళ్లాడాలన్న కోరిక లేదు. మన వల్ల పిల్లలు బాధపడకూడదు. నన్ను అర్థం చేసుకో. ఈ 4 గోడలు దాటి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంతటి అవకాశవాదులు మీరు! ఇప్పుడు భార్య ఇలాంటిదని తెలిస్తే అవమానం. ఇప్పుడు భార్యని ఇంట్లోంచి పంపించేస్తే లోకం ఏమంటుందోనని భయం. ఇల్లాలు ఇంట్లో లేకపోతే ఎదుర్కొనే ఇబ్బందులు తలుచుకొని భయం. పిల్లల్ని, ఇంటిని చూసుకోవటం, రేపు పిల్లల భవిష్యత్తు, తల్లి ఇలాంటిదని తెలిస్తే ఏమవుతుందోనని భయం. ఇన్ని భయాలతో దయతలిచి నన్ను ఇంట్లో ఉండనిస్తున్నారు. నేనేమి మగాడి పొందు కోసం మొహం వాచి ఏడుస్తున్నాను అనుకోకండి. ఆడదానికి భర్త నుంచి కావాల్సింది కాస్తంత ప్రేమ,
అనురాగం, సానుభూతి, నేనున్నాననే భరోసా. జయంతి, నన్ను అర్థం చేసుకో. మనం అనవసరంగా రొస్టుపడొద్దు. నాకు కొంత టైం ఇయ్యు. నిన్ను వదులుకోవాలని నాకేమీ లేదు. నా మనస్థితి అర్థం చేసుకో. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది. గాయం తగిలింది నాకైతే అది మారడానికి మీకు టైం ఇవ్వాలి. వెల్ సెడ్. ఎనీహౌ, నన్ను ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే నన్ను పొమ్మనే హక్కు మీకు లేదు గనక. ఇది నా ఇల్లు. ఇక్కడి నుంచి నన్ను పంపాలంటే కోర్టుకెక్కి విడాకులు తీసుకోవాలి మీరు. మన మధ్య భార్యాభర్తల సంబంధం లేదన్నప్పుడు ఇంక ఈ మంచం మీద పడుకోవటం అనవసరం. జయంతి విసురుగా గదిలోంచి వెళ్ళిపోయింది. రాత్రి 11 గంటల వేళ మంచి నిద్రలో ఉన్న జయంతి ఒంటిమీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చెయ్యి పట్టి లాగుతున్న కృష్ణమూర్తిని చూసి చీత్కారం చేస్తూ, చెయ్యి వదలండి, తీక్షణంగా అంది చెయ్యి విదిలించుకొట్టి. జయా, ప్లీజ్ రా మన గదిలోకి. జరిగింది మర్చిపోదాం. జరిగింది ఓ పీడకలనుకొని మర్చిపోదాం అనునయిస్తూ అన్నాడు. జయంతి అతన్ని ఓ పురుగును చూసినట్టుగా తిరస్కారంగా చూసింది. వెళ్ళండిక్కడి నుంచి. మీరెప్పుడూ నా ఒంటి మీద చెయ్యి వేసే సాహసం చేయకండి. జరిగింది మీ అవసరం కోసం మీరు మర్చిపోదలిచినా నేను మర్చిపోను. ఈ మాట ఆ రోజు 6 నెలల క్రితం అనుంటే తప్పకుండా మర్చిపోయేదాన్ని. నౌ ఇట్ ఈస్ టూ లేట్. ఆడదాని అవసరం కోసం ఆత్మాభిమానం మీరు వదులుకోగలరేమో కానీ చేసిన అవమానం నేను మర్చిపోలేను. వెళ్ళండిక్కడి నుంచి చాలా కటువుగా అంది. ప్లీజ్, నీ కోపం నాకు అర్థమైంది జయా. నా మనసుకి నచ్చ చెప్పుకోవటానికి నాకు టైం కావాలన్నానుగా. నన్ను నా మనస్థితిని అర్థం చేసుకో. అర్థం చేసుకోవటానికి ఏమీ లేదు. అర్థం చేసుకుని ఉండాల్సింది మీరు. నా నిస్సహాయ స్థితిని, నా అవమానాన్ని, నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన ఆ సంఘటనకి సానుభూతి చూపాల్సింది పోయి చెయ్యని నేరానికి శిక్ష వేశారు. ఆనాడు జరిగింది మీ పరిభాషలో నా మానభంగం అయ్యుండొచ్చు. ఈనాడు ఇది నా అభిమాన భంగం. నా దృష్టిలో శేఖర్ కంటే మీరెక్కువ దోషులు. వాడు నాకేమీ కాడు కనుక వాడు చేసిన పని మర్చిపోగలిగాను. కాని కట్టుకున్న భార్యను, 12 ఏళ్లు కాపురం చేసిన భార్యను, మీ 2 పిల్లల తల్లి పట్ల కనీసం సానుభూతి కూడా చూపలేకపోయిన మొగుడనే మిమ్మల్ని మాత్రం క్షమించను. అభిమాన భంగం జరగనీయను. కనీసం ఆ తృప్తైనా నాకు దక్కాలి. మానం పోయినా అభిమానం పోగొట్టుకుని ఈసారి. మరోసారి ఈ ప్రసక్తి తెచ్చినా నా ఒంటి మీద చెయ్యేసినా సహించను. వెళ్ళండి ఇక్కడి నుంచి. చాలా స్థిరంగా తర్జని చూపిస్తూ అని అటు తిరిగి పడుకుంది జయంతి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.